పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, ఈ జీవనది. జీవనది 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 జీవనది. దేవుని చిత్తం అది నీ మేలు కోసమే, దేవుని చిత్తం నీ ఆశీర్వాదం కోసమే, దేవుని చిత్తం నీ అభివృద్ధి కోసమే, దేవుని చిత్తం నిన్ను బెటర్ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయడం కోసమే. దేవుని చిత్తమును గ్రహించడానికి మనసు పెట్టుకుంటామండి. నన్ను తొందర పెట్టకు, నేను తొందరపడను. ఇది ఎవరికి చెప్పాలి? మన మనసుకే చెప్పాలి, నా అంతరాత్మతోనే చెప్పాలి. నా ప్రాణమా నువ్వు నెమ్మదిగా ఉండు, నా దేవుడు కార్యం మొదలుపెట్టాడు, నేను ఆయనకు అప్పగించాను, ఆయన అది చేస్తాడు. నువ్వు నన్ను తొందర పెట్టకు, నేను ఆయన సమయం వరకు కనిపెడతాను. ఆలస్యమైనా ఆయన ఖచ్చితంగా వస్తాడు, ఆలస్యమైనా ఆయన ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు బుద్ధిమంతుడిగా బుద్ధిమంతురాలుగా నువ్వు తొందరపడి చేసే వాటి వెనకాల నీకు దుఃఖం, కలవరం, కష్టం, నిందలు, బాధలు ఇవి మాత్రమే నీకు కలుగుతాయి. దేవుని చిత్తం లేనిది ఏది చేయకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. మనకు ఒక ఉత్తమమైన ఉదాహరణ చెప్పడానికి ఉంటే అది మన ప్రభు ఒక్కనే. మత్తయి సువార్త 26వ అధ్యాయం దాని 42వ వచనంలో మనం ఏమని చదివాం? ఆయన మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచి. అదొద్దు, మనకు తెలిసిన ముచ్చటే. వాళ్ళు మరలా నిద్రిస్తారు, మనలాంటి వాళ్ళే వాళ్ళు కదా. ఎన్ని చెప్పినా వాళ్ళు మరలా నిద్రిస్తారు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితం ఇది ఆయన చిత్తానుసారంగా నడవడానికి ఉన్నదే. చేదుగా అనిపిస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఎల్లప్పుడూ కూడా చేదుగా ఉంటాయి. ఫ్రీడమ్ మధురంగా ఉంటాయి, కానీ దాని అంతం చేదుగా ఉంటాయి, దీని అంతం మధురంగా మారుతాయి. ఈ చేదు నీకు మధురాన్ని కలుగచేస్తుంది. దైవ చిత్తానుసారంగా నడవడానికి నిర్ణయించిన వ్యక్తి జీవితంలో ఆరంభంలో కొంత రెస్ట్రిక్షన్స్, ఆరంభంలో కొంత చేదు ఇవన్నీ ఉంటుంది, కానీ కొద్ది రోజులు పోయే వరకు అవన్నీ అడ్జస్ట్ అయిపోతుంది. మనం జీవితం నేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పిల్లల్లో ఎంతమంది కాకరకాయ కూర ఇష్టపడతారో నాకు తెలియదు. ఇది తప్ప ఈ ఇంట్లో ఇంకా ఏమీ ఉండదా? ఏంటిది ఇది? దేనికోసం తింటారు? ఇది మనుషులు తినేదేనా? వాళ్ళు అడుగుతారు, అది కదమ్మా, అడుగుతారు. దీనిలో ఏంటమ్మా నీకు ఇంత ఆనందం? అస్తమానం మార్కెట్కి పోతే అది ఖచ్చితంగా 1 కిలో తీసుకొస్తారు. యవనస్తులు నేను చెప్తున్నాను, 25 ఇయర్స్ లోపు యవనస్తులు ఎవ్వరు ఇష్టపడని ఒక వస్తువు, కానీ 40 పైన ఉన్నటువంటి వారికి అతి ప్రియమైన ఒక ఐటెం. ఇంకా 60 దాటిన వాళ్ళకు కాకరకాయ అనగా వారి నోట్లో నీళ్ళు వస్తాయి.
అంటే వారు అంతగా ఇష్టపడతారన్నమాట. ఇది సహజమైనటువంటిది. అది యవనస్తులు ఈ పిల్లలకు అర్థం కాదు. మనం వారికి చెప్పే సలహాలన్నీ కూడా వారికి విచిత్రంగా అనిపిస్తుంది. ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ మనుషులు. ఈ లోకం వెళ్ళే ఆ దిశ వీళ్ళకి తెలియనే తెలియదు. లోకం పరిగెడుతూ వెలుచున్నోడు మనం వాటి మధ్యలోనే పరిగెడితేనే మనకు గమ్యం చేరగలుగుతాం. మీ పద్ధతులు మీ ఆచారాలు కుదరదు, ఇది ఈ కాలంలో నడవదు అంటారు. అతివేగంగా వెళ్తారు. మీకు తెలుసా, ఉన్నత కుబేర్లు, మిలియనేర్స్ అండ్ ట్రిలియనేర్స్, వారి పిల్లలకు మోస్ట్ మోడర్న్ బైక్ కొనిచ్చి ఓఆర్ఆర్ లాంటి రోడ్స్ మీద మోటార్ బైక్ రేస్ చేయడానికి వారికి ఫ్రీడమ్ ఇచ్చి, అవసరమైన డబ్బు ఇచ్చి 18, 19, 16, 17 ఇయర్స్లో పిల్లలను పోగొట్టుకున్నారు. చరిత్రలో ఉందా అది? ఉన్నది. నేను ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మిత్రుడు సెకండ్రాబాద్ మనం వెళ్తూ ఉంటే తార్నాక నుంచి అన్ని పిల్లర్ల మీద హెచ్చరికలు రాస్తున్నారు. యవనస్తులారా, మీ ప్రాణము మిన్న, వేగం కన్నా ప్రాణం మిన్న. ఎందుకు తెలుసా? ఒక చక్కని కుమార్ని పోగొట్టుకున్నాడు ఆ తండ్రి. ఎందుకు ఈ డబ్బు, ఎందుకు ఈ ప్రతాపం? మిగిలిన పిల్లలైనా బ్రతకాలని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. మనకున్నది పోగొట్టుకున్నప్పుడే దాని విలువ మనకు అర్థం అవుతుంది. ఉన్నది మనతో ఉన్నప్పుడు దాని విలువ ఉండదు. భార్య భర్తను తొడుతూ ఉంటాడు, భర్త భార్యను తొడుతూ ఉంటాడు. భార్య పోతే భర్తకు తెలుసు కథ ఏంటో అనేది. భర్త లేకపోతే భార్యకి తెలుస్తుంది ఆ నిందలేంటో. అందరు ఫుట్బాల్ ఆడతారు. లోకమంతటిని గడగడగా వణిగించిన ఆ అమ్మగారు ఉన్నారా, భర్త పోయిన తర్వాత ఏం విలువ ఉండదు. ఏ ఫంక్షన్ కూడా ఆమెను ముందు నిలబెట్టదు. ఏదైనా శుభకార్యం చేస్తే ఆమెను వెనకకు దోసేస్తారు. అవునా కాదా? సమాజం అలాగ తయారైంది. కనుక నీకు ఓవర్ యాక్షన్ వద్దు. దేవుని కృపను, దేవుని చిత్తమును గ్రహించి నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనకందరికీ తన కృపాన్ని గ్రహించి మనల్ని ఆశీర్వదిస్తాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదామండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయను ఉద్దేశించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. ఇక్కడ దేవుని చిత్తము చొప్పున నిశ్చయించుకొనినవాడు, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడిన వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారు. దేవుని చిత్తానుసారంగా నడవడానికి ఇష్టం లేని వారికి ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ సందేశాలు. ఇప్పుడు ఈ న్యూ జనరేషన్కి ఏం అవసరం తెలుసా? కత్తికి కత్తి, దెబ్బకి దెబ్బ, అరుపులకు అరుపులు. అది వారికి ఇష్టం. ఈ ముసలోళ్ళందరూ పోతే బాగుంటుందని వారు అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళే అన్నిటికీ ముందుకు పంపకుండా ఆపుతున్నారు. అసలు మా చేతిలోనికి ఈ స్వేచ్ఛ వచ్చి ఉంటే మేం ఇట్లా చూపించేది లేదండి. దేవుని చిత్తం నెరవేర్చడానికి సమాజములో పెద్దలను తల నరిసిన వారిని దేవుడు పెట్టారు. వారి మాటలకు గౌరవం ఇవ్వండి, వారి మాటలను అనుసరించండి, వారికి లోబడిన వారిగా నడవడానికి ప్రయత్నం చేయండి. మీరు దేవునిలో ఎదగాలని దేవుడు కోరుచున్నారు. అపోస్తల కార్యం 21వ అధ్యాయం 14వ వచనం చదువుదామండి. అపోస్తల కార్యం 21వ అధ్యాయం 14వ వచనం. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి. చూడండి, కానీ ఒక్క వచనం కూడా ముందు నుంచి చదువమ్మా. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు
చేసేదరేలా. నేనైతే ప్రభు అయిన యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. అతడు ఒప్పుకొననందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి. ఇక్కడ పౌలు గారిని నువ్వు యెరూషలేమునకు పోవద్దు, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి బలవంతం చేశారు విశ్వాసులు. అప్పుడు ఆయన చెప్పాడు, లేదు, నేను యెరూషలేమునకు వెళ్ళి హింసింపబడడానికి, బంధింపబడడానికి మాత్రమే కాక చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన బయలుదేరినందుకు ఇక దేవుని చిత్తం నెరవేరిన గాక అని మేము ఊరుకుంటివి అని అంటున్నారు. మీ జీవితం, నా జీవితం ప్రభువుకు మహిమార్థంగా ఉండడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, ప్రభు ఆశించుచున్న రీతిగా మనం ముందుకు నడవాలని దేవుడు కోరుచున్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, హృదయం అంతటితో దేవుని చిత్తం కొరకు ఉన్న ఒక మనస్సు మనం కలిగి ఉండాలి. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. మీరు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఇష్టపూర్వకంగా చేసే సేవ అది చూస్తే అర్థమవుతుంది. ఏదైనా ఒక కార్యం చేయడానికి ఒకరు ఇష్టపూర్వకంగా వచ్చిన వారు అది చాలా చక్కగా చేస్తారు. బలవంతం చేత ఎవరైనా చేయడానికి వస్తే అది కూడా మనకు డిఫరెన్షియేట్ చేయడం మనకి ఈజీయే. మనల్ని దేవుడు ఇష్టపూర్వకంగా ఆయన పనికి పిలిచాడు. అది ఇష్టపూర్వకంగా చేస్తే మీకు బ్లెస్సింగ్, ఆశీర్వాదం. మనుషులకు కనబడాలనే ఉద్దేశంతో మీరు చేస్తే అది దాని ద్వారా మీకు బ్లెస్సింగ్స్ ఏమీ ఉండదు. అయ్యగారు చూస్తున్నప్పుడు చేయడం, అమ్మగారు చూస్తున్నప్పుడు చేయడం, సారు చూస్తున్నప్పుడు చేయడం, మిగిలిన సమయాలలో తప్పించుకొని తిరగడం, దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? జీతం ఇచ్చేవాడు దేవుడు, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు. ఆయనను మనం సంతోష పెట్టకపోతే మన జీవితంలో మనం ఏమీ సాధించలేము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ మనం ఇలా చూస్తున్నాము, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును గొర్రెల గొప్ప కాపరి అయిన నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ప్రార్థన చేయవలసింది ఒకటేనండి, దేవా నీ చిత్తం నెరవేర్చును గాక. నా కోరిక నెరవేరాలని నాకు ఆశ ఉంది, కానీ నీ చిత్తమే నెరవేరునుగాక. అలా ప్రార్థించు వారి బుద్ధిమంతులు. ఖచ్చితంగా దేవుడు వారి మననలు ఆశీర్వదించి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయన చిత్త ప్రకారం జరుగునుగాక అని చెప్పుచున్న ఒక మనస్సు మనమందరం కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నారు. ఒక్క వచనం కూడా చదువుదామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేత్తమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది, కాబట్టి మేలైనది ఏదియూ ఎరిగి అలాగు చేయని వానికి పాపం కలుగును. ఏది మేలో అది తెలుసుకొని అలా చేయకపోతే అది పాపం అవుతుంది. కాబట్టి మన జీవితంలో
దైవ చిత్తం నెరవేర్చడానికి ఉన్న ఒక సమర్పణ ఈరోజు మనకు అవసరమైంది. దేవా, నా చిత్తం కాదు, నీ చిత్తం నెరవేరును కాక. లార్డ్, ఐ లైక్ దిస్, ఐ లైక్ దిస్, ఐ లైక్ దిస్, బట్ ఐ వెయిట్ ఫర్ యువర్ విల్ టు బీ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీ చిత్తం నెరవేరాలని నేను ఆశిస్తున్నాను. నా ఆశలన్నీ అది నెరవేరాలని నాకు ఆశ ఉన్నది, కానీ నీవేదైతే అప్రూవ్ చేస్తావో వాటిని మాత్రమే నేను సంతోషంగా స్వీకరిస్తానని నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను అని ఎవరైనా ఒకరు ప్రార్థన చేసినట్లయితే అది మీ జీవితంలో అద్భుతంగా ఉంటాయి. మనమే అన్ని విషయాలలో మనకిష్టమైనట్లు అందరూ చేయాలని, మనకు తోచినట్లు చేద్దామని మనం ఆశించినట్లయితే అందులో దేవుని చిత్తం ఉండకపోవచ్చు. మీ కుటుంబంలో కానీ, మీ పిల్లల విషయంలో కానీ, మీ ఉద్యోగ విషయంలో కానీ దేవుని చిత్తానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. కొంతమంది పేరెంట్స్ పిల్లలను లాంగ్ టైం పంపించి వారు అలసిపోయినట్టు లాంగ్ టైం పంపిస్తారు. ఉద్దేశం నువ్వు డాక్టర్ అవ్వాలి. ఆ బిడ్డ ఇన్నిసార్లు లాంగ్ టైం పోతుంటేనే నీకు అర్థం కావాలి ఆమెకి డాక్టర్ అవ్వడానికి ఉన్న కెపాసిటీ లేదు. చాలామంది డాక్టర్స్ మెడిసిన్ చదివి పిచ్చోలైపోయారు. ఎందుకని వాళ్ళు చదవలేనంత బరువు ఎత్తుకున్నారు. చదవడానికి ప్రయత్నం చేస్తే వారు సక్సెస్ అవ్వలేదు. పేరెంట్స్ వన్ సైడ్ నుంచి ఒత్తిడి, ఐ వాంట్ టు సీ దాట్ యు ఆర్ ఎ డాక్టర్. ఆ ఒత్తిడికి లొంగి భయపడి చదివి మెంటలీ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్న యవనస్తులు సమాజంలో చాలామంది ఉన్నారు. నేను పేరెంట్స్తో సవినయముతో చెప్పుచున్నాను, దయచేసి మీరు ఆ పని చేయకండి. మీరు అలాగ చేయడానికి ప్రయత్నం చేయకండి. మీ పిల్లలకు ఎంత కెపాసిటీ ఉంది, మీ పిల్లలు ఏం చదవగలుగుతారు, వారికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, వాటిని మీరు అర్థం చేసుకొని ఆ ఫీల్డ్లో పంపండి వారిని. లేకపోతే వారు చదువుతారు కానీ దాన్ని ప్రాక్టీస్ చేయరు. దాని ద్వారా వారి జీవితంలో లాభం సంపాదించరు. చెప్పడానికి నా బిడ్డ డాక్టర్, ఆమెకు క్లినిక్ ఉండదు, ఆమెకు ప్రాక్టీస్ ఉండదు, ఆమెకు లైఫ్ ఉండదు. దయచేసి పిల్లలను మీరు అనవసరమైన ప్రెషర్ ఇవ్వకండి. వారు చేయగలిగినది వారు చేయడానికి వారిని ప్రోత్సహించండి. వారిలో కొందరు మనం ఆశించిన ఆ ఫీల్డ్లోకి వెళ్ళడానికి ఇష్టపడని వారు కావచ్చు. వారిని బలవంతం చేసి ఆ ఫీల్డ్లోకి నెట్టకండి. మీరు వెనక నుండి నెట్టినంత వరకే వారు వెళ్తారు. మీరు ఎప్పుడైతే చేయి తీస్తారో వారు ముందుకు వెళ్ళలేక ఆగిపోతారు, అయోమయంలో పడిపోతారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ చివరి మూలవాక్యం మరొకసారి చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరం నిలుచును. నేను దేవుని చిత్తం నెరవేర్చడానికి సమర్పిస్తే కొంత ఆలస్యం అవ్వచ్చేమో కానీ నిరంతరం నిలిచి ఉండే ఫలాన్ని దేవుడిస్తారు. హల్లెలూయా. దేవుని చిత్తం కొరకు కనిపెట్టండి. దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్థన చేయండి. నేను అలాగైతా, నేను ఇలాగైతా. అంబిషన్స్ మంచిదే, బట్ యూ హ్యావ్ టు సరెండర్ యువర్ అంబిషన్స్ టు జీసస్. ఆయనకు సరెండర్ చేయాలి. దేవా, నేను అలా ఉండాలని నేను ఆశిస్తున్నాను, కానీ అందులో నీ చిత్తం ఏంటో నాకు తెలియదు. నీ చిత్తం నాకు బయలుపరచండి. దేవుని చిత్తంలో నడవడానికి ఉన్న నిర్ణయం తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు, ఖచ్చితంగా దీవింపబడతారు. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. లోకము దానిలో ఉన్న సమస్తము మాయ. మనకు దాన్ని ఆశ పుట్టిస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ రియల్.
దేవుని చిత్తానుసారంగా మీరు పొందుచున్నవన్నీ శాశ్వతమైనది, అది యథార్థమైనది. అది పొందడానికి మనం సమర్పిద్దాం. కృప కలిగిన వారిగా ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అద్భుతం చేయనుగాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపామేయుడైన దేవా, నీకు వందనాలు. లోకాన్ని వివేచించే జ్ఞానం మాకు దయచేయండి. మెరిసేదాన్ని బంగారం కాదు అనే సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. మా తొందరపాటు వలన మాకేమీ అద్భుతం జరగదు అని గ్రహించే మనస్సు మాకు దయచేయండి. మీ చిత్తం నెరవేర్చువాడు శాశ్వతంగా నిలుచునని నీ వాక్యం సెలవిచ్చుచున్న దానిని అర్థం చేసుకోదగిన బుద్ధి, జ్ఞానం మాకు దయచేయండి. నీ కృపలతో మమ్మల్ని నింపుమని ఈ వాక్యాన్ని దూర ప్రాంతంలో ఉండి వీక్షించుచున్న మిత్రులందరూ ఆశీర్వదింపబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించమని, మీ సన్నిధానంలో మీ సాధనాలుగా మేము నిలబడడానికి, వాడబడడానికి మీ శక్తిని, కృపను మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ సంతోషం మాకు అనుగ్రహించమని, దీవెనలతో నింపుమని, అద్భుత కార్యములు జరిగించమని, నీ సన్నిధి ప్రసాదింప చేయమని, కృపలతో నింపుమని, దుష్టు నుండి తప్పించుమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుచు పర్యంతం సదాకాలము తోడై ఉందునుగాక, ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు రాయండి. మా చిరునామా జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, హనంకొండ 4, తెలంగాణ స్టేట్. ఈ సందేశం ఫస్ట్ టైం మీరు వినుచున్నట్లయితే కుటుంబాల గురించి, యవనస్తులను గురించి, వారి భవిష్యత్తులను గురించి తరచుగా మాట్లాడుచున్న లైవ్ మీరు చూడాలని ఆశిస్తే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్కు ఈ సందేశాన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా లైవ్ స్టార్ట్ అవ్వగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మలో ఎదగడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ వర్తమానం మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీస్కి పరిచయం చేయండి. ప్రతి ఒక్కరిని దేవుడు ధారాళంగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. మేఘ స్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని, మేఘ స్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని, నడిపించే సన్నిధిని, నాను వీడి పోనివ్వకు, నడిపించే సన్నిధిని, నాను వీడి పోనివ్వకు. బలహీనుడు బలవంతుడవునే నీ సన్నిధి వచ్చుటచే, ఏమీ లేకపోయినా నిండుగా ఉండేదన్ నీ సన్నిధిలో నేను. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయ్యా,
నా హృది వాంఛ నీవేనయ్యా. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నీయు అధికముగా ఉన్నవి. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నీయు అధికముగా ఉన్నవి. అన్నీ నుండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ నుండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో. నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయ్యా. నా హృది వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయ్యా. నా హృది వాంఛ నీవేనయ్యా. ఈ లోక అధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటునను. ఈ లోక అధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటునను. అన్నీ నుండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ నుండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నువ్వు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో. నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయ్యా. నా హృది వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలు.